అనుకోండి వాళ్ళ ఆందోళన మామూలుగా ఉండదు. ఇప్పుడు కొంతమంది అయితే ఇంకా బీపీ షుగర్లో లేకపోతే ఏదో ఒకటి అఘాయిత్యం చేసుకున్నటువంటి అవకాశం ఉంది సార్. అందుకనే దయచేసి మా రిక్వెస్ట్ పెన్షన్ ఆపకుండా వీళ్ళని అవసరమైతే మళ్ళీ పరిశీలన చేయండి. అవసరమైతే సదనం పంపించిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకొని మేము కూడా స్టేట్ వైడ్గానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఇది జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అంటే సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ కూడా నిర్ణయం చేశారు సార్. మీరు కూడా జనరల్గా ఉన్న వాటిని అందుకోసమే ఈరోజు వికలాంగుల సమస్యలు ఈరోజు ఇక్కడే కాదు, అవసరమైతే పార్లమెంట్లో కూడా పోరాటానికి ఈ ప్రజా సంఘాలన్నీ కూడా వాళ్ళకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాయి. ఆ రకంగా ఈరోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి పునరాలోచన చేసి తక్షణమే వీళ్ళని పెన్షన్లు పునరుద్ధరించాలని, లేని పక్షంలో 1వ తేదీ తర్వాత అప్పటికి అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మందిని నమ్మించవచ్చు, నీ పెన్షన్ ఏం పోలేదు కదా, నువ్వేమి ఇబ్బంది పడద్దు, వస్తుందని చెప్పొచ్చు. 1వ తేదీ తర్వాత తెలుస్తుంది, పెన్షన్ ఇస్తారో తేలిపోతుంది. అప్పుడు కనుక ఇవ్వలేకపోతే మనం వెంటనే రోడ్లు ఎక్కాలా, ఎక్కడికెక్కడ నిరసన తెలియజేయాలా, ఎక్కడికెక్కడ ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా మన పోరాటం కొనసాగిద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమంలో వచ్చారు. ఎంపీడీఓ గారికి మనము మన యొక్క సమస్యల్ని, మన యొక్క బాధల్ని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన కూడా సానుకూలంగానే స్పందించి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఏమైనా ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగదు. మనమందరూ కూడా వికలాంగులందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం దిగొచ్చేంత వరకు మనకు పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతూ మరి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన వికలాంగులందరికీ నా యొక్క నమస్కారాలు. కూటమి ప్రభుత్వం పర్సెంటేజ్లో వికలాంగులకు మన ఒక 15 రోజుల నుంచి ధర్నాలు బాగానే చేస్తున్నారు. పాత సర్టిఫికేట్లను డాక్టరు 90% ఇచ్చినాడు. ఇప్పుడు 2010 సంవత్సరంలో ఇప్పుడు అదే డాక్టరే ఇప్పుడు 2025లో డాక్టరు మన గవర్నమెంట్ హాస్పిటల్లోన 50% ఇచ్చినాడు. ఇది కూటమి ప్రభుత్వ పరిస్థితి. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో పింఛన్లని తొలగించకూడదు, కొనసాగించాలనే దానిపైన మనం ఈరోజు కార్యక్రమం ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ముందు చేసినాం. దీనికి సంబంధించి కమిషనర్ గారు కూడా స్టేట్ వైడ్ వచ్చినటువంటి పాలసీ ఏదైతే వస్తే దాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు మన విజయవాడలో రావచ్చు, కలెక్టర్ ఆఫీసులో, కర్నూలులో రావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. ప్రధానంగా ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లో మనకు 6,000 పెంచింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంబరపడ్డాం. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు పెన్షన్లో ఏకంగా తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా వికలాంగుల సంఘం తరఫున మనము ఈ కూటమి ప్రభుత్వము పాత పెన్షన్ల వాళ్ళందరూ కూడా కొనసాగించాలని, అదేవిధంగా కొత్తగా అప్డేట్ అయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలని ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమం వచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వికలాంగుల సంఘం సంబంధించి సూపర్ 6లో చంద్రబాబు నాయుడు వికలాంగులకి 6,000 ఇస్తామని చెప్పడం వల్ల మన వికలాంగుల కుటుంబాలు మూకుమ్మడిగా చంద్రబాబుకు ఓట్లేసి అత్యధిక మయంతో గెలిపించడం జరిగింది. కానీ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక వికలాంగుల జీవితాలతో చెలగట్లాడుతున్నాడు. ఈ వికలాంగుల పింఛన్ వల్ల చాలా కుటుంబాలు జీవించేవి. ఈ పింఛన్ రద్దు చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్లు పడి ఇబ్బంది పడుతున్నారు. కానీ వికలాంగులకి జగన్ ప్రభుత్వం నకిలీ సబ్సిడీ ఇచ్చారని చెప్తుంది. అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో కూడా ఇచ్చిన పింఛన్ చాలా మంది ఉండేది పింఛన్ అందరూ చంద్రబాబు గవర్నమెంట్ సబ్సిడీలు పోయినాయి. చంద్రబాబు నకిలీ సర్టిఫికేట్ ఇచ్చాడా, జగన్ నకిలీ సర్టిఫికేట్ ఇచ్చాడా? మా వికలాంగులతో జీవితాలతో చెలగట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి రద్దయిన ప్రతి ఒక్క వికలాంగునికి ఈ నోటీసు రద్దు చేసి అందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరుచున్నాము. నా పేరు మొల్లంగుల పట్టణ నాయకులు.